మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మొన్నటి రోజున వాళ్ళ స్థానిక నాయకులతో కార్యకర్తలతో ఏదైతే రీకాలింగ్ మేనిఫెస్టోని పిలుపునిచ్చారో అందులో భాగంగా మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఆవిడ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని మరింత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. రోజా గారు ఓడిపోయినా కూడా ఆవిడ తీరు మారలేదనే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. చాలా భారీ ఓటమికి గురైందనే చెప్పుకోవాలి. అయినా కూడా బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పట్టుకొని ఒక మహిళ అయినటువంటి ఆవిడ ఆ అనుచిత వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు బహుశా. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మీరేమంటారు? రోజా ఒక్కరే కాదు, వైసీపీ పార్టీయే మారలేదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ మారలేదని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే 151 సీట్లున్న వైసీపీకి గత ఎన్నికల్లో 11 కోట్ల సీట్లకు దిగజారడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరం పూర్తయింది, పార్టీ రివ్యూ చేసుకోవాలి. అంటే 151 సీట్ల నుంచి మనం 11 సీట్లకు ఎందుకు తగ్గాం, ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు, ప్రజల వద్దకు మనం ఎందుకు ప్రజల్ని కన్విన్స్ ఎందుకు చేయలేకపోయాం అని ఇప్పటి వరకు రివ్యూ చేసుకోవాలి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు పైన ఉన్న నాయకత్వమే సమీక్ష చేసుకున్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు నాయకులు కూడా ఆ విధంగానే ఉంటారు. అందులో రోజా కూడా భాగమే. రోజా తను ఓటమి చెందినప్పటికీ ఎందుకు నేను ఓడిపోయాను, ప్రజల నుంచి నేను ఎందుకు దూరమయ్యాను అని రివ్యూ చేసుకునే ప్రయత్నం కాకుండా కేవలం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. మీరు ఏ విధంగా అయితే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డారో, ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ప్రజల చేత 5 ఏళ్ల కోసం ఎన్నిక కాబడ్డారు. ఒకవేళ వాళ్ళు నచ్చకపోతే 5 ఏళ్ల తర్వాత వాళ్ళని దించే అవకాశం ఉంది. సంవత్సరానికే ఆ వ్యాఖ్యలు గాల్లో గెలిచిన అనే పదాలు మనం వాడడం అది కరెక్టో కాదో ఆ సోషల్ మీడియాలో అదంతా కూడా హల్చల్ చేస్తూనే ఉంది. ఎలా గెలుస్తారు గాల్లో వాళ్ళు? ప్రజలు ఓటేస్తేనే గెలిచారు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా సంబరపడ్డారు? మా ప్రజలు మాకు బ్రహ్మరథం పెట్టారు, ప్రజలు మా వెనుక ఉన్నారు, వై నాట్ 175 అంటూ మేము 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని ఏ విధంగా కలగన్నారు? అప్పుడు గాలి అయితే ఇప్పుడు గాలి. అప్పుడు ఏ విధంగా గెలిచారు? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగే గెలిచారు కదా. ఇప్పుడు గాలిలో గెలిచారు, గాలినా కొడుకులు అంటూ ఆమె అసలు మహిళలు అంటే చాలామందికి గౌరవం ఉంటుంది. పురుషులు కొంత అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ మహిళలు ఉండే రాజకీయ నాయకులు కొంత సభ్యతగా మాట్లాడుతుంటారు. చాలా చోట్ల మనం ఒకరిద్దని తప్పిస్తే చాలామంది మహిళా నాయకులు ఉన్నారు, అంటే రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా అసభ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఘాటుగా విమర్శిస్తారు, సమస్యలపై నిలదీస్తారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది రోజా లాంటి కొద్దిమంది లీడర్లు మాత్రమే ఆ విధంగా చేస్తుంటారు. అది తనకు అవమానకరంగానే అనుకోవాలి. ఎందుకంటే తను కూడా ఎమ్మెల్యే గెలిచినప్పుడు గాలిలో గెలిచిందా లేకపోతే ఏ విధంగా గెలిచింది, గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఏ విధంగా గెలిచారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో అయితే మంచి పేరు రాదు, కాకపోతే కొంత వార్తల్లో వ్యక్తి అయింది. కేవలం వార్తల్లో వ్యక్తులు కావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే ప్రజల్లో పలుకుబడి కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రజల్లో పలుకుబడి కావాలంటే ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. మనం ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవడానికి కారణాలు ఏంది, మళ్ళీ గెలిచే ప్రయత్నం ఏ విధంగా చేయాలని చెప్పి ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే దాన్ని ఒక లెసన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఖచ్చితంగా కూడా ఎవరు కూడా దాన్ని సమ్మతించే అవకాశం ఉండదు. ఇటీవల వైఎస్ఆర్ పార్టీ నాయకుల తీరు చూస్తుంటే ఏదో విధంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అనుచిత వ్యాఖ్యలు చేయడమో, అసభ్య పదజాలం వాడడమో, లేకపోతే పర్యటనకు వెళ్ళినప్పుడు రప్ప రప్ప అంటూ నరికేయండి ఈ మాటలు మాట్లాడడము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేయడము, అంటే ప్రజలను మన్ననలు పొందడం కంటే కూడా ఈ ఫ్రస్ట్రేషన్కి సంబంధించి వీటి మీద ఎక్కువ డిపెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మొదలుకుంటే కింది స్థాయి నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కొంతమంది అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు జైలుకి వెళ్ళిన సందర్భంగా, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భంగా వాళ్ళంతా కొంత కామ్ అయినట్టు కనిపిస్తుంది. మిగతా ఒక 4-5 పేర్ని నాని లాంటి వాళ్ళు, ఈ రోజా లాంటి వాళ్ళు, రాంబాబు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఒక 4-5 ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వార్తల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధానంగా మనం కారణాలను ఒకసారి విశ్లేషించినట్టయితే, జగన్మోహన్ రెడ్డి తోటి గతంలో ఉన్న ఎవరైతే చాలా సన్నిహితంగా
దగ్గరగా నెంబర్ 2, నెంబర్ 3 స్థానాల కోసం పోటీ పడి ఉన్నారో వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడం జరిగింది. లైక్ విజయసాయి రెడ్డి కానీ, మిగతా వాళ్ళు కానీ, చాలామంది లేదంటే కొంతమంది జైలు జీవితానికి వెళ్ళడం జరిగింది. వీళ్ళ నాయకుల అంత పోటీ కూడా రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ ఆ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మేమే జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులం, మేము పార్టీకి సైనికులం. అంటే అవతలి పార్టీని, టీడీపీని కానీ, కూటమి ప్రభుత్వాన్ని ఎంతగా ఘాటుగా విమర్శ కాదు, ఎంత తిడితే మేము జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర అవుతాం. రేపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాం, గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళందరినీ మనం సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళని ఈడ్చుకొద్దామని చెప్తున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా రేపు అధికారంలోకి వచ్చినట్టయితే మాకు మంచి మంచి స్థానాల్లో ఉండే అవకాశం ఉందనే ఊహాగానాల్లో కళల్లో తేలియాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి అయితే ఇప్పుడు రోజా గారి మీద ఇప్పటికే అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆడదొంగ స్కామ్లు కావచ్చు, కొన్ని వేరే వేరే కేసులన్నీ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. వాటి గురించి ఎందుకని మెన్షన్ చేయట్లేదంటారు ఆవిడ ప్రసంగాల్లో? ఇప్పుడు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వల్లనే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి ప్రజల ముందు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంత ఘాటుగా విమర్శిస్తే, చూశారా నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను, అందువల్ల ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది, ఈ కేసులన్నీ కాదు అని చెప్పే ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుంది. తను చెప్పిన కాంటెక్స్ట్ కూడా అదే. గాల్లో గెలిచారని చెప్తున్న సందర్భంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, పోలీసులు పని చేయట్లేదు, పోలీసులను పని చేయనివ్వట్లేదు, కేసులు పెడుతున్నారు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, ఇవన్నీ కూడా తను ఆరోపణలు చేయడం జరిగింది. మాట్లాడనివ్వకపోతే ఇవన్నీ ఎలా మాట్లాడకపోతారు? ఒకవేళ వాళ్ళకు యాత్రలు చేయనియకపోతే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నారు? మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. శాంతి భద్రతలు విఘాతం కలుస్తుంది అనుకున్నప్పుడు పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తుంటారు, బయటికి రాకుండా వాళ్ళని ఇంటి దగ్గరనే ఆపేస్తుంటారు, కార్యకర్తలను ఎక్కడెక్కడ ఆపేస్తుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ఏం చేయలే. వాళ్ళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకారం, పోలీసులు పెట్టిన కండిషన్స్ ప్రకారం మీరు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి మీరు చెప్పారని చెప్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేసి వాళ్ళు ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ దాన్ని వాడుకొని దాన్ని రచ్చ చేసే ప్రయత్నం, దాన్ని కొంతవరకు కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రోజా వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.